వందనాలు ప్రభువా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం ఇచ్చారు, యేసు రక్తం ఇచ్చారు, యేసు రక్తం ఇచ్చారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. పరలోకపు తండ్రి స్తోత్రాలు, నీతిమంతుడా స్తోత్రాలు. ఇచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మైటీ 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 లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఓ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యేసు రక్తం ఇచ్చారు, యేసు రక్తం ఇచ్చారు, యేసు రక్తం ఇచ్చారు. హోలీ గోస్ట్. అందరం ప్రార్థన చేసుకున్నాం. ఈ దినం కూడా దేవుని సన్నిధిని ఆహ్వానించుకున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరలోకపు సన్నిధి అభిషేకాన్ని. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు సమయం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నా రక్తాన్ని కాచిన దేవా స్తోత్రాలు. ఈ దినం కూడా నీ సన్నిధి ప్రభువా, బలమైన అభిషేకం మాతో ఉండును గాక. ఈ ఆదివారం ప్రభు ఎంతమంది అయితే ఆరాధన చేసుకున్నారు, ఆయా స్థలాలు నీ అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభా. దేవా, మా మందిరంలో కూడా నీ అభిషేకాన్ని కుమ్మరించండి దేవా. నాయన భూమి మీద నాయన ఆరాధన స్థలాల్లో నీ అభిషేకం కుమ్మరించండి ప్రభా. ప్రతి ఒక్కరి మధ్యలో ఈ సన్నిధిని కుమ్మరించండి నాయన. ఏ ఒక్కరు కూడా ప్రభా దేవా తండ్రి నాయన నిరాశలో నిశ్చయంలో ఉండకుండా నాయన ఈ దినము నాయన ఈ వాక్యం అనేటువంటి ప్రభా, బలమైనటువంటి ప్రభా తండ్రి నాయన ఆహారం తండ్రి ప్రతి ఒక్కరిని బలపరిచినట్లుగా దీవించండి దేవా. ప్రతి ఒక్కరు నాయన మానసికమైన ఉల్లాసం పొందినట్లుగా దీవించండి. ఒత్తిడిని విడుదల పొందినట్లుగా దీవించండి. ప్రతి విధమైనటువంటి భావోద్రేకపూర్వకమైనటువంటి నాయన స్వస్థతతో నింపబడినట్లుగా దీవించండి నాయన. ప్రభా, మనసులో హృదయంలో తలంపులో నీ సన్నిధిని నింపండి తండ్రి, నింపండి తండ్రి. ఈ దినము నాయన ఈ ఆరాధన సమయం మాకు దీవెనకరంగా మార్చబడును కాక. ప్రతి ఆటంకాలు తొలగించబడును కాక. ప్రతి అడ్డుగోడలు కూల్చివేయబడును కాక. దుష్టాత్మలన్నీ చీకటాత్మలన్నీ నాశనం చేయబడును కాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి రోగము, వ్యాధి, బలహీనత గద్దించబడును గాక. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఒమిక్రాన్ అండ్ ఎవ్రీ డెల్టా వైరల్ ఇన్ఫెక్షన్స్ బీ డిస్ట్రాయిడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి రోగము నాయన గద్దించబడును గాక. దేవా, నీ శక్తితో నింపండి. బలహీనతలన్నింటినీ విడుదల దయచేయండి. జ్వరాలు, జలుబులతో నాయన బాధపడుతున్న ప్రతి కుటుంబము నాయనా ఇప్పుడే స్వస్థపరచబడును గాక. యేసు నామములో బాగుపడును గాక. దేవా, ఈ దినము నాయన నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపండి తండ్రి. పరలోకపు సన్నిధితో మమ్మల్ని నింపండి ప్రభా. నీ అగ్నితో అభిషేకముతో మమ్మల్ని దీవించండి ప్రభా. మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తున్నాం దేవా. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, స్తోత్రాల ద్వారా ఈ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా మరి ప్రభువుని ఆరాధించుదాం. యేసయ్య నామాన్ని ఘనపరచుదాం. అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. సో చిన్న చిన్న జ్వరాలు, దగ్గులు, జలుబులు ఉన్నప్పటికీ భయపడద్దు. మామూలుగానే వస్తాయి సీజనల్గా. ఇంకోటి, కరోనా, ఒమిక్రాన్ ఏది ఉన్నప్పటికీ ఏం భయపడాల్సిన అవసరము లేదు. మనుషులే చెబుతున్నారు, డాక్టర్లే చెబుతున్నారు ఈ రోజుల్లో ఏం భయపడాల్సిన అవసరము లేదని. దానికంటే ఎక్కువ దేవుడి వాక్యం చెబుతాం. హల్లెలూయా. దేనికి కూడా భయపడాల్సిన అవసరము ఏది ఎంత మాత్రం నీకు హాని చేయ నేరదు అని ప్రభు చెప్పారు. ఏది కూడా ఎంత మాత్రం హాని చేయలేదు. ఒక్క మాటే అన్నిటిలో కూడా. చాలామందికి మామూలుగా మాట్లాడుతుంటే మమ్మల్ని ఆదరించబడలేరంటే మాకు మాట్లాడుతూ
మంచి మాటలు చెబుతుంటే బైబిల్లో ఆ మాటలన్నీ ఉంటుంది, అది నమ్మద్దు, అది మతము, అది వేరే మతవాది అంటే పిచ్చోడు మతవాది కదా. ఈ పిచ్చోడు వాగే వాళ్ళు ఒకళ్ళిద్దరే ఉండేది, కానీ కోట్ల సంఖ్యలో ఆదరణ లేని వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకి వాక్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పిచ్చి కుక్కలు ఏం చేస్తాయంటే అట్లా వాగే కుక్కలన్నీ, అరిసే కుక్కలన్నీ అవి మేత కోసం, దేనికోసం? మేత కోసం. వాటికి మేత కావాలి, చెడ్డ మేత కావాలి, మంచి మేత కావాలి. ఆ కుక్కలు ఏ పడితే తినేస్తాయి తెలుసా. సో మనుషులు ఏ పడితే తింటారా? తింటారు కొంతమంది. కుక్క బుద్ధి కలిగిన వాళ్ళు ఏది పడితే తినేస్తారు, ఏ పడితే నమ్మలేస్తారు కదా. కానీ నిజమైనటువంటి మనిషి ఏం చేస్తాడు? మంచిదాన్నే వేస్తాడు కదా. మంచి అమ్మ తింటాడు, మంచి ఆహారం తింటాడు, ఏ పడితే తినడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం దేవుని యొక్క మంచి ఆహారాన్ని పూజించుదాం. ఇదేనా మంచి ఆహారం, మంచి పానీయాన్ని, లేదా మంచి మరి మనకు కావలసినటువంటి ఆత్మకి, ప్రాణానికి, శరీరానికి, మనసుకి, హృదయానికి అన్నిటికి కావాల్సిన మంచిదాన్ని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడి ప్రభు నామమును మహిమపరుచుదాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాము అని మైక్ కూడా సదాయిస్తుంది ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని మందిరంలో అడుగు పెడతామో దేవుడు మనల్ని అభిషేకం చేస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని నింపుతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? కీర్తనలు 55 వచనం ఉంటుంది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చనీయడు. వాక్యం ఇది నేను కాదు. హల్లెలూయా. ఒక వాక్యాలు చూద్దాం. నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ నీటి బిడ్డలో ఉంచబడింది. ఎంతమంది కన్నీరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు చేస్తలేదా? చేస్తున్నారు. దేవునికి వందనాలు. హల్లెలూయా. నీ ప్రతి చుక్క కూడా ఒక బుడ్డిలో వేయబడి ఉన్నది. మనుషులు లెక్క చేయలేమో కానీ దేవుడు నీ వాటర్ అంతా కూడా ఒక బుడ్డిలో గుండెలో నింపబడతా ఉన్నదట. అంటే దానికి దేవుడు ప్రతిఫలమిస్తాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చుక్క కూడా ఎక్కడుందట? మనది కన్నీటి ఒక బుడ్డిలో నింపబడుతుందంట ఆయన దగ్గర. అంటే మనుషులకు అవసరం లేదు, దేవునికి నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేస్తున్న ప్రతి కన్నీటి చుక్క నీ భారమంతా యెహోవాకు తెలియనన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా ఉన్నాయి దేవుని వాగ్దానాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి కూడా యేసయ్య నామమును గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. జయం జయం. ఏంటి జయం జయం చెప్పండి అన్నారు. ఏం పాట పాడదాం? జయం జయం. యేసులో నాకు జయం జయం. కూడి వచ్చిన మీ అందరికి చాలా సంతోషం అండి. అదేవిధంగా మనకు 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. చక్కగా అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి దైవజనులు మొత్తం చెప్పారు కదా, ఏ భయము లేదు. యేసు నామమున ప్రతి రోగము పోవును కాక. డిస్టెన్స్ పాటించుతాం. దేవుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు కదా, ఆ విధంగా జాగ్రత్త తీసుకొని దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడదాం ఈ సమయంలో. Yes.
దేవుని నామమును కనపరచడం. వచ్చిన 2 గంటలు దేవునికి మాత్రమే, ఈ ద్వారా నా ద్వారా అందరి ద్వారా దేవునికి మాత్రమే మహిమ వెలును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాడి దేవుని నామమును కనపరచుదాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. హల్లెలూయా. ఎంత
సంగీతము బలమైన కోటయు. ఈ సమయం ఎంతకు వచ్చినది పాట. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆరోగ్యం ఇచ్చారు దేవుడు మనకు, మరొకసారి తిరిగి లేవనెత్తాడు. కాబట్టి ఇంకా ఉద్యోగంగా పాడి దేవుడు నామమును కనపరచాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. మన బలవంతుడు ఎవరికి? దేవునికే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నా సంగీతము బలమైన కోట. పాడే ఈ సమయంలో అందరం చప్పట్లు కొడదాం. దయచేసి ఎవరు ఖాళీ ఉండకుండా దేవుని నామమును కనపరుచుదాం. బలమైన కోటయుడు
అందరం కలిసి దేవుని నామమును గణపరచుదాం. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని కూడి నామములోకి వ్యవస్థలో వచ్చింది వాళ్ళ స్థితులపైన ఆశీర్వాద అయితాక దేవుడు మన స్థితులపైన మన దేవుడు ఆశీర్వాదైనాడు. హల్లెలూయా. ఆరాధించేదాము అందరూ ఆరాధించేటప్పుడు ఆకాశానికి ఎత్తొద్దు, మన వాయిస్ని మన హృదయంలో మన అంతరంగంలో ఆడి స్తుతించడానికి ఆరాధించడానికి ఆరాధించుదాం. అరవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుని ఆరాధించుదాం. అందరూ కూడా చేతులు ఎత్తుదాం. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో.
పాడి కీర్తించుదాం. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. అందరూ పాడుదాం, నోరు తెరిచి అందరూ దేవుని నామాన్ని స్తుతించాలి. Hallelujah. Thank you, Jesus. Mighty Lord, mighty Lord, mighty Lord, mighty Lord. ఇదేనో పరిశుద్ధాత్మ సన్నిధిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన మధ్యలో ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధి. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. 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 Thank you, Jesus. 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 Oh, hallelujah. 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 Thank you, Lord. ఇదేనో దేవుని సన్నిధి, దేవుని అభిషేకాన్ని మన మధ్యలో మనం ఆహ్వానిస్తున్నాం. ఒట్టిగా ఓరక నోరు తెరిచి అరిచి క్యాగలేస్తే లాభం లేదు. మన హృదయంలో అంతరంగంలో నుండి ఆరాధన రావాలి, స్తుతి రావాలి. దేవుని మహిమపరచడానికి మనుషుల మీద వచ్చినట్టు అరవద్దు.
మనుషులు ఎక్కడ పడితే అక్కడ అరిచేస్తూ ఉంటారు, కలిసేస్తూ ఉంటారు. దేవుని సన్నిధానంలో దేవుని సృష్టించడం, ఆరాధించడం అనేది హృదయంలో రావాలి. ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు, మన అంతరంగాన్ని దర్శించడానికి ఈ హృదయంలో ఒక అద్భుతమైన కార్యాలను అనుభవించడం. దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ హృదయాంతరంగంలో దేవుడిని స్తుతించడానికి, దేవుడిని కనపరచడానికి, దేవుడిని ఆరాధించడానికి అనిపిస్తుంది. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తుదాం ప్రభు తండ్రి, దేవుడి తండ్రి చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, మైటీ లార్డ్, మైటీ. దేవుడికి అప్పగించుకుందాం. ప్రభువా, నా హృదయాన్ని, నా అంతరంగాన్ని కనిపిస్తున్నాను. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. Mighty God, Holy Lord. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించి అది శాశ్వతమైన. అందరూ ప్రభువుని ఆరాధిస్తున్నాం. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ.
నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా. అందరు కలిసి నేను పాడినట్టు పాడండి, లేదా మీరు పాడేటట్టయినా చక్కగా పాడండి. ప్రభువుని ఆరాధించండి. నెమ్మది ఉదయించి శాశ్వతమైన దయా. నెమ్మది ఉదయించి అది శాశ్వతమైన దయా. Everyone worship the Lord. నెమ్మది ఉదయించి అది శాశ్వతమైన దయా. నెమ్మది ఉదయించి అది శాశ్వతమైన దయా. కోటి స్తోత్రం డాడీ, 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 కోటి స్తోత్రం డాడీ. జీవానికి దయా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ తిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ తిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ తిరుపాదమే. నా తండ్రి నీ తిరుపాదమే, నా తండ్రి నీ తిరుపాదమే, నా తండ్రి నీ తిరుపాదమే. ఈ సేవా మార్గములో సాగసాగితిని, ఈ సేవా మార్గములో సాగసాగితిని. మురికి పని చేయా, నాకు ఆరోగ్యమిచ్చితివి. మురికి పని చేయా, నాకు ఆరోగ్యమిచ్చితివి. మురికి పని చేయా, నాకు ఆరోగ్యమిచ్చితివి. నాకు ఆరోగ్యమిచ్చితివి. నాకు ఆరోగ్యమిచ్చితివి. కోటి స్తోత్రం డాడీ, కోటి స్తోత్రం డాడీ. అందరూ కోటి స్తోత్రం డాడీ, కోటి స్తోత్రం డాడీ,
ఉదయకాలంలో పరిశుద్ధాత్మ సన్నిధి దేవుని యొక్క అభిషేకాన్ని మన మధ్యలో అలాగే అందరూ కూడా దేవుని స్థుతిస్తుంది, ఆరాధిస్తుండగా దేవుని అభిషేకపు ఆత్మ మన హృదయంలో దేవుని ప్రకటిస్తున్న హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ వందనాలు, వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, మహిమస్వరూపుడానికి వందనాలు. ఈ దినం కొరకు నీకు వందనాలు, మా మధ్యలో నీ సన్నిధి కొరకు వందనాలు. నీ కృపాని కాపుదలని భద్రతను విషయం మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి. దేవా నీ సన్నిధి బలమైన సన్నిధి పరుచుకోండి. ఈ దినం కూడా నీళ్ళు ఆనందించినట్లుగా నీ కృపలో మేము నాయన నీ సన్నిధిలో వర్తినట్లుగా మా హృదయాన్ని మా అంతరంగాన్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కృప చూడండి, బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందుతున్నాం. మా ప్రభువును మా రక్షకుడైన మా యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నాం. ఇదేను ప్రభువుని కనపరిచినట్లుగా, దేవుని ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయం కొరకు, దినం కొరకు దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఓకే, ప్రతిరోజు కూడా మరి దేవుని యొక్క వాక్యం వినడానికి సంఘానికి, దేవుని బిడ్డలకి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ఇదిను కూడా మనం వాక్యం విందాం, దేవుని యొక్క వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యాన్ని వినడానికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాక్యాన్ని వినాలి. మనుషుల యొక్క మరి మాటల కంటే కూడా దేవుని వాక్యం గొప్పది. మనుషులు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నేనైనా నువ్వైనా ఏదైనా, కానీ వాక్యం మాత్రం సరిగా మాట్లాడాలి. చక్కగా మనకి మరి అవసరమైనటువంటిది, మనకు కావలసినటువంటి దానిని దేవుడు మనతో మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి వినపడుతుందా? కింద బాగానే ఉంటుంది. మరి మీకు చర్చలకు వచ్చేసరికి మైకి పనిచేయము, మైక్ కనపడవు. కింద నేను సెటప్ చేసుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటుంది. సో కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే కష్టమైపోయింది. సో ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి నేను ప్రతి రోజు మాట్లాడుతున్నప్పుడు చూపినటువంటి ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు చివరి దినాలు. ఓకే, చివరి దినాలని మనం భూమి మీద ఉన్నంత వరకు చివరి దినాలుగానే మనం భావించాలి. భూమి మీద ఉన్నంత వరకు మనం అంత్య దినాలుగానే భావించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దినాలు చాలా చెప్పింది. వినపడుతుంది అందరికీ? వినపడకపోతే చెప్పండి, మైక్ తీసేస్తా. ఎందుకంటే మైక్తో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నాకు టెన్షన్, మీకు టెన్షన్ ఏం లేకుంటే కాకుండా ప్రశాంత నీకునేమన్నప్పుడు అన్నం కూడా ప్రశాంతంగా వాక్యం వచ్చు. వినపడుతుందా వాక్యం? హల్లెలూయా. సో బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం నుండి ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని అంటాము. యేసుక్రీస్తు వారు చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఆయన రాకడ గురించి చెబుతూ ఉన్నాడు. సో దాన్ని నేను మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. సో మత్తయి సువార్తలో నేను కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. సో వాటిని ఈ దినం ఇంకొకరి మాటని అది చెప్పుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వాటర్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎవ్వరు పెట్టలేదు, ఎవరు పనులు చేయరు చర్చిలో. ఎన్నోసార్లు ఇక్కడ ఒక వాటర్ తెచ్చుకొని ఎవరికి లెక్కలేదు. లేదా మీరన్నా వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఎవరు వాటర్ బాటిల్ తెచ్చుకోండి. లేకపోతే కరోనా టైంలో వాటర్ పెట్టుకున్నా
ఎవరు బాటిల్ తెచ్చుకోండి, అది కూడా మంచిది. ఎవరి శానిటైజర్ బాటిల్ తెచ్చుకోండి, ఎవరి మాస్క్ తెచ్చుకోండి. ఇంకొకరు మాస్క్ ఇంకొకరు పెట్టుకోవాలి. తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, ఎవరైనా, అన్న అయినా, అక్క అయినా, చెల్లి అయినా ఎప్పుడు మాస్క్ వాళ్ళే పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో మనం కొన్ని మాటలు చదువుతున్నాం. ఆయన మీరు మోసపోకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన నీవు, కాలం సమీపించిన నీవు చెప్పుదు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను వచ్చి కలహములను వచ్చి వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదని చెప్పారు. సో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మోసపోకుండా చూసుకోండి అని అంటున్నారు. అనేక నా పేరట వచ్చి నేనే ఆయన నీవు, కాలం సమీపించిన నీవు, నేనే ఆయనని చెప్పేటువంటి కాలము సమీపించినని ఇలా చెప్తారని, కాలం సమీపించిందని కూడా చెప్తారు, నేనే ఆయన అని చెప్తారు అని చెప్పి యేసుప్రభు వారు చెబుతారు. ఎనిహోపులారా, యేసుప్రభు ఎందుకు ఈ మాట చెప్పాలి? యేసుప్రభు వారే ఎందుకు మరి ఈ మాటల్ని, అంటే నేను మళ్ళా తిరిగి వస్తానని చెప్పటం కానీ, లేకపోతే నేనే ఆయనని నా పేరుతో ఎంతమంది వస్తారని చెప్పటం ఎందుకు చెబుతున్నారు? యూదుల్లో ఒక నమ్మకం ఏంటంటే, మెస్సియా వస్తాడని, మెస్సియా వచ్చి మాకు అన్నీ చెబుతాడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, దేవుని సంబంధమైనటువంటి విషయాలు, పరలోక రాజ్యానికి వచ్చినటువంటి విషయాలు, లేకపోతే జరగబోయేటువంటివి, మనం ఏ విధంగా ఉండాలి అనేవి చెబుతాడు అని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడి వాక్యం ఏమని చెబుతామంటే, ఇక్కడ కూడా ఆయన మీరు మోసపోకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని, కాలం సమీపించిందని చెబుతారు అని యేసుప్రభు చెబుతున్నారు. మోసపోకండి అని అంటున్నాడు. మెయిన్గా సంఘము మోసపోకూడదు. సహజంగా మోసపోతాం. మనోళ్ళు మనల్ని మోసాలు చేస్తారు, మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మనం ఎవరినైతే నమ్ముతామో మంచోడని ఆడే మోసం చేస్తారు, ఆమె మోసం చేస్తారు. ఆడు పాస్టర్ అయినా, ఆడు విశ్వాస అయినా, ఎప్పుడైనా కానీ పాస్టర్ అని చెప్పుకుంటారు, మోసం చేస్తారు. విశ్వాసం అని చెప్పుకుంటారు, మోసాలు చేస్తారు. అబద్ధాలు ఆడతారు, దొంగతనం చేస్తారు, దారుణంగా మోసం చేస్తారు. ఇలాంటి వాడు ఈ భూమి మీద మన చుట్టుపక్కలే ఉన్నారు, ఎక్కడో కాదు, మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. సో ఈ దినాల్లో కూడా చాలా మంది దైవ జనులు మేము పాస్టర్లం అని చెప్పి మోసాలు చేస్తారంట. యేసుప్రభు చెబుతున్నాడు, నేను కాదు, మోసపోకండి, అనేకులు నా పేరట వస్తారు. యేసుప్రభు పేరటే వస్తారు, యేసుప్రభు పేరే చెబుతారు, ఇంకొకరి పేరు చెప్పరు. యేసుప్రభు పేరట వచ్చి యేసుప్రభు పేరు చెప్పి మోసం చేస్తారు. అర్థమవుతుందా? దారుణంగా మోసం చేస్తారు. సరే, పైసలు మోసం చేసే వాళ్ళు పర్లేదు, 1,000, 2,000, 1,00,000, 2,00,000, 10,00,000 మోసం చేస్తారు అనుకున్నాం. సరే, ₹1,00,000 మోసం చేస్తారు అనుకున్నాం. అది కూడా మనకు కష్టమే చాలా కొంతమందికి. కానీ కొంతమంది జీవితాన్ని మోసం చేసేస్తారు, మన మోసంలోకి నడిపిస్తారు, అబద్ధంలో నడిపిస్తారు, దుష్టుని వెంబడించడానికి, సాతాను వెంబడించడానికి, చీకటిని వెంబడించడానికి నడిపిస్తారు. జీవితం మోసం అయిపోయింది. అర్థమవుతుందండి? డబ్బు పోతే పోయింది, కానీ జీవితం అన్న ఉంటుంది కదా, జీవితాన్ని మోసం చేసేస్తారు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఆహారంలో మోసం జరుగుతారు. ఇంజెక్షన్ వేస్తున్నారు ప్రతి దానికి.
మనం చూసాను ఒకటి కోడి ఇంజెక్షన్ ఇస్తున్నాడు. ఆ ఇంజెక్షన్ అంటే ఏదో నీళ్లు పెట్టి పంపించే పైపులు ఉప్పిపోతుంది. అర్థమవుతుందా? కొంతమంది అట్లా చేస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు, నీళ్లు పెట్టి పంపిస్తున్నారు, నాన్న కొన్ని ఫ్రూట్స్ ఇంజెక్షన్ ఇస్తున్నారు, తొందరగా పండిపోయినట్టు కనపడతారు. అట్లా ఆరోగ్యం దెబ్బ అయిపోతా ఉంది. అర్థమవుతుందా? ఆరోగ్యం దెబ్బ అయిపోతా ఉంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. అట్లాగా మానసికంగా దెబ్బతీస్తున్నారు, ఈ జీవితాన్ని దెబ్బతీస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువ మోసం ఏంటంటే దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. ఏం చెప్పి మోసం చేస్తున్నారు? దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పేరు చెప్పి మోసాలు చేస్తా అసలు దేవుల్లోనే లేకుండా చేసేస్తున్నారు, సత్యంలోనే లేకుండా చేస్తున్నారు, వాక్యంలోనే లేకుండా చేసేస్తున్నారు. జీవితమే నాశనం అయిపోతా ఉంది. ఇది నాలో చాలా మంది బయలుదేరేట్లాగా, కొద్దిమంది కాదు, మామూలుగా కాదు, చాలా మంది బయలుదేరేలాగా, ఇలా ఎక్కువ మంది బయలుదేరారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోసగాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ప్రతి వారంలో చెప్తా ఉన్నాను అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి. ఆ దినాలు అబద్ధ ప్రవక్తలు ఎలా ఉన్నారు, ఈ దినాలు అబద్ధ బోధకులు కూడా ఉన్నారని పేతురు రాసిన పత్రిక 2 పేతురు 1వ అధ్యాయంలో స్పష్టంగా పేతురు గారు చెప్పారు. సో యేసు ప్రభు చెప్పినటువంటి దాన్ని పేతురు యేసు ప్రభుతో ఉన్నవాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో బైబిలే తీసుకుంటున్నారు, బైబిల్ గ్రంథమే తీసుకుంటున్నారు. ఈ బైబిల్లో నుండి బైబిల్నే తప్పుడుగా బోధించేసేస్తున్నారు. అర్థమవుతుందా? కొంతమంది క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రీస్తుకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఒక అతను చెబుతూ ఉన్నాడు పౌలు గారి గురించి. పౌలు గారంట దశభాగం కోసం, డబ్బు కోసం అంట మతం మారాడంట. ఆయన చెప్పేదంతా ఏంటంటే డబ్బు కోసం మతం మారాడినా అని చెబుతున్నాడు. అంటే క్రైస్తవ సేవకుల మీద, క్రైస్తవ విశ్వాసం మీద దెబ్బతీయాలని చూసే శక్తులు కొన్ని అట్లా కూడా బోధ చేస్తూ ఉంటాయి. అసలు అపోస్తులైనటువంటి పౌలు గారు చాలా ధనవంతుడు, వానికి వాస్తవాలు తెలియదు, తెలిసినా కానీ వక్రీకరిస్తారు, వక్రీకరించి మాట్లాడారు. అపోస్తలుడు పౌలు గారు జ్ఞానవంతుడు, బాగా చదువుకున్నవాడు. ఆ దినాల్లో యూదుల్లోనంట తన సమాన వయస్కులు ఎక్కువ లేనంట, అంతగా చదివినోడు యూదుల్లోనే. ఇప్పటికి కూడా యూదులే ప్రపంచంలో శాస్త్రవేత్తలందరిలో గొప్పవాడు ఎవరంటే, ఉన్నతమైన శాస్త్రవేత్తలు ఎక్కువ శాతం ఉన్నవాడు అంటే యూదులే. ప్రపంచంలో సర్వే చేస్తే నాస్తికులే చెప్పారు, ఓగే బాబు అనే అతను క్రైస్తవ్యానికి వ్యతిరేకి, అసలు దేవుడికి వ్యతిరేకం, ఇక్కడ క్రైస్తవ్యానికే కాదు. అలాంటి వ్యక్తులు చెప్పింది ఏంటంటే యూదులే సైంటిస్టులు చాలా ఎక్కువ శాతం ఉన్నారు. గొప్ప వాళ్ళు ఎవరంటే, అన్నిటిని కనిపెట్టిన వాళ్ళు ఎవరంటే భూమి మీద మనం చూస్తున్నాయి అన్నీ కూడా ఇప్పటి వరకు యూదులే. ఆ దినాల్లో కూడా చాలా గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు, గొప్ప చదువుకున్నటువంటి వ్యక్తి అంట. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. సో కాబట్టి సో యూదులు అనేటువంటి వాళ్ళు చాలా గొప్ప విద్యావేత్తలు ఇప్పటికి కూడా. అయితే పౌలు గారు చాలా గొప్ప
విద్యావేత్త కాకుండా చాలా గొప్ప ధనికుడు. Praise the Lord. Hallelujah. 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 వింటున్నారు అందరూ? ఏ అభ్యంతరాలు వచ్చినా ఏం కాదు మనకి, అసలు మైక్ లేకపోయినా ఏం కాదు, నాకైతే అవసరమే లేదు. కాకపోతే కొంచెం మనం రెండుగా కట్టినట్టున్నాం, అందుకు రీసౌండ్ వస్తుంది అనుకున్నట్లేదు. ఇది ఒకటిగా చేసేద్దాం, తలుపులు పెట్టేసి కిటికీలు పెట్టేసి. ఇంట్లో కాదు రీసౌండ్, మరి ఇక్కడే వస్తుంది, అర్థం కావట్లేదు. రోజు చెప్తాను కదా వాక్యం కింద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఆయన గొప్ప ధనవంతుడు. ఆయన అంటాడు, నా ధనాన్నంతా కూడా నేను వ్యాయం చేస్తున్నాను అని అంటాడు. దేనికోసం? సేవ కోసం. ధనాన్నంతా వ్యాయం చేశాడు. ధనాన్నే కాకుండా నన్ను నేను వ్యాయం చేసుకుంటున్నాను అని అంటాడు. రెండోది ఏమంటాడు మా లక్ష్మమ్మ? నన్ను నేను వ్యాయం చేసుకుంటున్నాను అని చెబుతూ ఉన్నాడు. ధనాన్ని కాకుండా తన యొక్క విద్యనంతా వ్యాయం చేశాడు. తన యొక్క పరపతిని, తన పలుకుబడిని, చాలా పలుకుబడి కలిగినాడు అపోస్తలుడు పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు చాలా పలుకుబడి కలిగినాడు. తన పలుకుబడి, తన విద్య, తన డబ్బు, తన వాక్శక్తి, తన బలము, తన జీవితం అంతా సేవ కోసం వ్యాయం చేసి మరి ఏం సంపాదించాడంటే ఏం సంపాదించాల? డబ్బాస్ కలిగినోడు, దశంభాగాల మీద ఆశ కలిగినోడు. ఇది భలే ఉందిలే. లేవీలు వాడు ఏమంటాడంటే, లేవీకి దశంభాగం ఆ దినాల్లో. క్రైస్తవులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు బోధకులు అయితే వాళ్ళకి ఇవ్వాలి దశంభాగము. అందుకని ఇది బాగుందని చెప్పి ఈ యేసు వేసి ఇట్లాగా బోధకుడు అయిపోయి డబ్బు సంపాదించుకొని బతికేడు అని అంటాడు. అసలు డబ్బు సంపాదిస్తుంది వాళ్ళలో ఉన్న, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న, వాళ్ళ భక్తిలో ఉన్న, వాళ్ళ భక్తిని, వాళ్ళ దేవుడిని, వాళ్ళు నమ్మిన దేవుడిని చెప్పడానికి చేత కాక అది చెప్పట్లా. అసలు భక్తిని గురించి చెప్పట్లా, వాళ్ళు నమ్మిన దేవుడి గురించి చెప్పట్లా, వాళ్ళు నమ్మిన సత్యాన్ని, విశ్వాసాన్ని చెప్పట్లా. ఈ దినాల్లో చాలా మంది చెప్పకుండా దీన్ని విమర్శిస్తే ఇది డబ్బులు వచ్చాపని పేటిఎం అని, ఫోన్ పే అని, గూగుల్ పే అని నెంబర్ లేదా డిస్ప్లే రాత్రి పగలు డిస్ప్లే చదువుతారు. ఏముంది వాళ్ళకి? అసలు డబ్బు సంపాదించడానికి దురాశతో వచ్చింది. ఆవిడ నమ్మిన విశ్వాసమును ప్రకటిస్తే డబ్బు రాదానికి, మన మీద వ్యతిరేకం ప్రకటిస్తే కోట్లు వస్తుంది వానికి. ఇప్పుడు ఈ మత చాదస్తవాదులకి చాలా మందికి అందుకే ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల మీద వ్యతిరేకం బోధలు చేస్తున్నారు. ఎందుకంటే అది పువ్వు కూడా దొరకదు, ఆడికి అన్నం కూడా దొరకదు. ఆడి విశ్వాసాన్ని ప్రకటిస్తే ఆడి పైసలు వేసేవాడు ఎవడు ఉన్నాడు? వాస్తవంగా క్రీస్తును ప్రకటిస్తే, క్రీస్తుని నమ్ముకుంటే అందరికీ, విశ్వాసులకే కాదు, సేవకులకే కాదు, అందరికీ ఇవ్వకూడైనంత మహిమాన్యుడికైనా జీవితం ఉంటుంది. ఆహారం దొరికింది. ఎందుకంటే వాడు నీతిగా ఉంటాడు, వాడు భక్తిగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, వాడు పవిత్రంగా ఉంటాడు. అందుకే వీడికి ఏం చేసింది? ఆ భక్తి ఏం చేసిందంటే వీడిని బ్రతికించింది. హల్లెలూయా. భక్తే బ్రతికించింది. యేసుక్రీస్తునందు విశ్వాసమే బ్రతికించింది. భక్తి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకుతాడు. అపోస్తలుడైన పౌలు గారు సంపాదించుకున్న ఆస్తి ఒక్క పైసా లేదండి. చచ్చిపోయే వరకు కూడా ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో దినాలు ఉపవాసాలు ఉన్నాడు. ఎంతగానో ఆయన కట్టబడ్డాడు, హింస పెట్టబడ్డాడు, బాధపట్టబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అర్థమవుతుందా? చనిపోయే వరకు కూడా చివరికి ఆయన శిరచ్ఛేదన చేయబడ్డాడు. ఎప్పుడైనా కానీ డబ్బాసి కలిగినోడు ఇన్ని శ్రమలు పడటానికి, ఇంత హింసించబడటానికి ఇష్టపడతాడా? ఇది ఎందుకు నాకు, నేను డబ్బు ఇంకో మార్గం సంపాదించుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు కదా. ఇట్స్ పెట్టి శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు
అయినా కానీ అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు కోసం, లేకపోతే సత్యం కోసం, నీతి కోసం, ఎంతో మంది జీవితాల ఆశీర్వాదం కోసం. ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, అపోస్తలుడు ఎందుకు చనిపోయాడు అంటే, ఎందుకు చనిపోయాడు వీళ్ళందరూ అంటే నీతి కోసం, సత్యం కోసం. ఇంకో మాట చెప్పాలంటే అనేకుల యొక్క బ్లెస్సింగ్స్ కోసం, ఆశీర్వాదం కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికోసం అండి? ఎంతో మంది యొక్క ఆశీర్వాదాల కోసం, ఎంతో మంది యొక్క దీవెన కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆశీర్వాదాల కోసం, దీవెన కొరకు చనిపోయినట్లుగా దేవుని వాక్యము మనతో చెబుతా ఉంది. ఎంతో మంది దీవెన కోసం, ఎంతో మంది ఆశీర్వాదాల కోసము దేవుని యొక్క బిడ్డలు అలాగా తమ యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించారు. తమను తామే పానార్పణంగా అర్పించుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో అపోస్తలులందరూ వేసింది అదే పిల్లాడ. అపోస్తలు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ అలాగే ప్రాణాలు అర్పించారు. రక్తం కాల్చడానికి, చచ్చిపోవడానికి ఎవడైనా ఇష్టపడతాడండి? డబ్బు ఆశ కలిగినోడు, పిచ్చోడు కాకపోతే పిచ్చోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. కాబట్టి మీరెవ్వరు కూడా ఏ విషయంలో కూడా బాధ పెట్టుకోవాల్సిన అవసరము లేదు, మోసపోవాల్సిన అవసరము లేదు. దేవుడి వాక్యం చెబుతుందంటే మోసపోకుడి. ఏం చేయవద్దు? మీరు మోసపోవద్దు. మోసాలు చేసేటువంటి వారు ఎంతో మంది వస్తారు ఈ భూమి మీదకి. మీ మధ్యలోకే వస్తారు, మీ మధ్యలో సంచరిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాడు ఎంతమంది భూమి మీద పట్టలేదు, ఎంతమంది చనిపోలేదండి. వీడు ఏదో ఎరగదేస్తాను, పగలదేస్తాను, అవి చేస్తాను, ఇది చేస్తాను అని అంటాడు, వచ్చి క్యాకలు ఎంత ఉంటాడు భూమి మీద. వీడు బ్రతికెంత, వీడెంత 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఎక్కువ 60 సంవత్సరాలు బతుకుతారు ఈ రోజులు, అంతే కదా మనిషి బ్రతుకు. ఎవరైనా కానీ ఈ దినాల్లో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వ్యాధులు కానీ, రోగాలు కానీ వస్తూ ఉంటే అసలు ఎంతకాలం బతుకుతాడు ఎవరికి తెలియదు, ఎవరే తెలియదు ఎంతకాలం బతుకుతారు. సో దీనికి ఎగిరెగిరి పడతా ఉంటారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుడి వాక్యం చెబుతూ ఉందంటే మీరెవ్వరు కూడా మోసపోవద్దు. ఏం చేయొద్దండి? మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. నా పేరిట ఎంతో మంది వస్తారు, కొంతమంది ఇలాగ మోసాలు చేస్తారు, కొంతమంది అలాగ మోసాలు చేస్తారు, కొంతమంది ఇలాగ మోసాలు చేస్తారు. ఓకే, ఇంకా కొన్ని మాటలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలోనే దేవుడి వాక్యంలో ఒక వాక్యాన్ని నేను చదివించాలని ఆశపడుతున్నాను. సారీ, నేను ఇందాక మీకు చెప్పి మత్తయి సువార్త చెప్పినట్టున్నాను. మత్తయి సువార్త కాదు, లూకా సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో, అది మత్తయి సువార్త అని ఇక్కడ ప్రింట్ అయినట్టు పొరపాటుగా. ఓకే, ఇప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. These are days of vengeance to fulfill all that is written. Praise the Lord, hallelujah. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినాలు. లేఖనాల్లో రాయబడినటువంటివన్నీ కూడా నెరవేరటానికి రాసిన వాక్యాలని దేవుని వాక్యం మనతో చెబుతా ఉంటున్నారు. ఓకే, ఇంకో వాక్యాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు మార్కు సువార్తలోకి వెళ్తాం మనం. లెట్ us go to Mark
చాప్టర్ మార్కు సువార్త. మార్కు సువార్తలో 13వ అధ్యాయంలో 32వ వచనం. మార్కు సువార్త 13:32. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడును పరలోకమందుందని దూతలైనను కుమారుడైనను ఎరగడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేటువంటి దినాలు, లేకపోతే ఈ మోసగాళ్ళు చెప్పేటువంటి దినాలు కొన్ని, ఇదిగో ఆ దినము ఈ దినం అని చెప్తా ఉంటారు చాలా మంది. నాకు తెలుసు, నాకు దేవుడు బయలుపరిచాడు, లేకపోతే నేనే క్రీస్తుని, లేకపోతే నేనే నిజమైన ప్రవక్తని, ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది భూమి మీద. యేసు ప్రభువునే టార్గెట్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఒక రక్షకుడు మళ్ళా వస్తాడు అని యూదులు ఎట్లాగైతే నమ్ముతున్నారు, సో క్రైస్తవులు ఎలా నమ్ముతున్నారంటే యేసు ప్రభు రెండో రాకడలో వస్తానన్నాడు కాబట్టి రెండో రాకడలో మధ్యాకాశంలో మేఘాల మీద వస్తాడు అని క్రైస్తవులు నమ్ముతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. But concerning that day or that hour, no one knows, not even the angels in heaven, nor the Son, but only the Father. జాగ్రత్త పడి మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు, ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మెలుగుగా ఉండండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవులు ప్రార్థన చేస్తా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి, అంతేగాని గందరగోళంగా ఉండొద్దు, గలిబిలి చేసుకోవద్దు. ఎటువంటి తట్టు వెళ్ళొద్దు, ఎక్కడ పెడితే అక్కడ చెప్పేటువంటి వాటిని నమ్మద్దు. మీరు ఎవరు పడితే వాళ్ళు చెబుతా ఉంటారు, ఎప్పుడు పడితే వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని నమ్మొద్దు. కొంతమంది ఈ దినాల్లో సిలువ కొట్టి పెట్టుకుని అంటున్నారు, నమ్మొద్దు. దుర్బోధలు అసలు అక్షయ ఈ భౌతిక సంబంధమైన అలంకారం మీకు అలంకారంగా ఉండగా అక్షయ అలంకారం మీ హృదయం అలంకారం కావాలంటారు దేవుని వాక్యం కదా. ఇంకా స్టిక్కర్లు చేపిస్తాము మ్యాచింగ్ కోసము. గుడ్ న్యూస్ ఇది లేడీస్ కి, ఇదో గుడ్ న్యూస్. స్టిక్కర్లు చేయించి కలర్ మ్యాచింగ్స్ తో కూడినటువంటి సిలువ బొట్టుని మేము చేపిస్తాము, 10,000, 50,000, 1,00,000 ఆడతామని అంటున్నారు కొంతమంది. ఇది అందరూ పెట్టుకోవాలి, మా ఓడు కూడా పెట్టుకోండి. మరి చెప్పే ఓడు పెట్టుకోలేదు ఎందుకు, ముందు ఆడు పెట్టుకొని చెప్పాలి, అవునా కాదా? మగోడు కూడా పెట్టుకోండి ఏం కాదు అని అంటారు. దుర్బోధలు, దొంగ బోధలు, అబద్ధ బోధలు, వ్యర్థమైన బోధలు, తనిఖీ మారిందంటే ప్రకృతి మీద, లోకం మీద, శరీరం మీద ఆశలు కలిగి ఉండే ఇవన్నీ శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి. ఇవన్నీ కూడా నువ్వు ఆత్మీయంగా ఎట్లా కూడా చెప్పట్లా, వీడు చెప్పట్లా, వాళ్ళు చెప్పట్లా, ఎవరు చెప్పట్లా. ఈ దినాల్లో ఈ క్రైస్తవేతరులు కూడా అంతే చెబుతున్నారు, ఆత్మీయత చెప్పట్లా, సత్యాన్ని చెప్పట్లా, నిజాన్ని చెప్పట్లా. వీడు కూడా ఈ పై ఆధారాల గురించే చెబుతున్నారు. ఇంతకుముందు ఏం చెప్పేవాడు, మీరు తెల్ల చీరలే కట్టుకోవాలి, తెల్ల బట్టలు వేసుకోవాలని చెప్పేవాడు. వీళ్ళేమన్నా వీళ్ళే ఏం చెప్పేవాడు, మళ్ళీ పూలు పెట్టుకోకూడదు, కనకంబరాలు పెట్టుకోకూడదు, పేర్లతో సహా కమ్మలు పెట్టుకోకూడదు, గొలుసు వేసుకోకూడదు, బంగారం పెట్టు, అన్ని ఒలిసి మాకు ఇచ్చేసేయండి అని చెప్పేవాడు వీళ్ళే ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమన్నా బొట్టు పెట్టుకొని అన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు, అవునా కదా? బొట్టు పెట్టుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. వీళ్ళే చెబుతున్నారు, మళ్ళా ఈ బోధనే చెబుతున్నారు. అర్థమవుతుందా? అందుకే దైవజనులుగా దేవుని బిడ్డలకు ఏం చెప్పడం, హృదయ అలంకారం ముందు, మనసులో మార్పు కావాలి, హృదయంలో మార్పు కావాలి. దేవుని వాక్యం చెబుతుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ లక్ష్మమ్మ నిద్రపో చక్కగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె జోలపాటు పడినట్టుందేమో. ఇప్పుడు పాస్టర్ గారి మధ్యలో అరవట్లేదు, కాటలేదు, ఏం పడలేదు. ఇంతకుముందు కేకైతే చస్తే జల్లు మళ్ళీ వేసేవాళ్ళు. ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా చెబుతుంది అమ్మ బాధ అట్లాగా. మనిషి ఆకలి అయితేనే పాస్టర్ గారికి ఏ పల్లె ఓ కసి ఆకలి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, సో హృదయాన్ని అలంకరించుకోమంటే ఇప్పుడు ఏం చెబుతున్నారు? శరీరాన్ని అలంకరించకండి అని చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? దేవుడి వాక్యము బైబిల్ గ్రంథం చెబుతున్నారంట హృదయాన్ని అలంకరించకండి, సత్క్రియతో అలంకరించకండి, మంచి మంచి అలవాట్లతో అలంకరించకండి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడండి, ఆత్మీయులుగా ఉండండి, ఆత్మానుసారంగా నడుచుకోండి అని బైబిల్ చెబుతుంటే వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇదే కదా మీకు ఆటంకం చేస్తారు. రేపు ఇంకోటి ఏమంటాడంటే ఇంకోటి తీసుకొస్తాడు. మరి అది కూడా చేస్తావా? గుర్తు పెట్టుకోవట్లేదని సిలువు పెట్టుకుని అంటున్నావు. రేపు ఇంకోటి అంటాడు, అది కూడా చేస్తావా? ఇంకోటి అంటాడు. ఈ తర్వాత ఒకటి తీసుకొస్తా ఉంటాడు. వాళ్ళు అన్నారని నువ్వు చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్తావా? ఇట్లాంటి బోధలు కూడా వస్తాయి. సరే, వీటిని మనం ఖండిస్తుంటే ఏమంటున్నారంటే ఖండించేవాడు మంచివాడు కాదు అంటున్నారు ఈ రోజుల్లో. వీటిని హెచ్చరించేవాళ్ళే మంచివాడు కాదని చెబుతున్నారు. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో పిల్లరా, దేవుడి వాక్యం చెబుతున్నాడు చివరి దినాల్లో, అంత్య దినాల్లో దుర్బోధలు, దొంగ బోధలు, అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ క్రైస్తవులు, మోసపూరితమైన క్రైస్తవులు కూడా ఉంటారని దేవుడి వాక్యం చెబుతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల నేను బతకడానికి అని చెప్పి బోధ చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. అర్థమవుతుందా? మిమ్మల్ని మెప్పించి మిమ్మల్ని పొగిడి లేకపోతే మిమ్మల్ని ఏదేదో చేసేసి మాయం చేసి మంత్రమే చేసి మీ దగ్గర డబ్బులు గుంచుకొని నేను తినేసి పంది కొక్కుల్లాగా తినేసి నేను బతుకుతా ఉన్నాను అనుకోండి, మీ మీద నన్ను నేను మోసం చేసుకున్నట్టు. నేను వాక్యాన్నే ప్రకటిస్తే, నేను సత్యాన్నే ప్రకటిస్తే, నేను నీతిని, దేవుని యొక్క నీతిని ప్రకటిస్తే అప్పుడు నేను బాగుంటా, మీరు బాగుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నేను పాడైపోతా, మీరు పాడైపోతారు. అబద్ధాన్ని బోధిస్తే, అక్రమాన్ని బోధిస్తే, అన్యాయాన్ని బోధిస్తే అందరూ పాడైపోతారు. మొత్తం వ్యవస్థ దెబ్బతినిద్ది. అందుకే దేవుడి వాక్యం ఏమని చెబుతామనంటే మనతో జాగ్రత్తగా ఉండండి. ఈ దినాల్లో ఎట్లా ఉండండి? జాగ్రత్తగా ఉండండి. మార్క్స్ వార్త 13:33 జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. Be on guard, keep awake, for you do not know when the time will come. You do not know when the time will come. That's why be on guard. ఇప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయానికి వెళ్తాం. లూకాసు వార్త 17వ అధ్యాయం ఏమని చెబుతాము? కొన్ని వాక్యాలు చదువుకుందాం మనం. లూక్ చాప్టర్ 17:26. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం చదువుదామా? ఆ దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. ఉందా మీ బైబిల్లో? ఉందా? లూకాసు వార్తలో చదువుతుంది, చూస్తున్నారు బైబిల్ని? అందరు చూడండి, అందరు బైబిల్ తెచ్చుకోవాలి.
ఫోన్లే కాదు, చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి. స్టైల్గా ఫోన్లు ఎప్పుడంటే ఏదైనా మామూలుగా వెళ్ళేదారు బయటకెళ్తారు. కానీ చర్చికి వచ్చేటప్పుడు ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? బైబిల్ తెచ్చుకోవాలి. క్రైస్తవులు మీకు వచ్చినా రాకపోయినా, చదవగలిగినా చదవలేకపోయినా, కొంతమంది తెలుగు రాదు, ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకోండి. నేను ఇంగ్లీష్ చదవమన్నప్పుడు ఇంగ్లీష్ చదవండి, లేదా నేను ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు మీరు కూడా చూడండి. క్రైస్తవులు అందుకే రెండు చెబుతున్నా. ఈ రోజులో మేము తెలుగు ఇంగ్లీష్ అంతే కదా. హిందీ తక్కువ, రేరు. హిందీ మాట్లాడటానికే కానీ చదవడానికి ఏం అవసరం ఉండదు అక్కడక్కడ కదా. ఎక్కువ చదవాలంటే చదువు ఎక్కడైనా కానీ, ఆఫీసుల్లో కానీ బయట కానీ చదవడానికి ఎక్కువ బోర్డులు అవి ఎక్కువ కనపడేది ఇంగ్లీషు తెలుగు అంతే కదా. హిందీ కొంచెం కనపడి మనం పట్టించుకోం పెద్దగా, చదివితే ఇంకా మంచిది. హిందీ కూడా నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరిని నాశనం చేశాను. చూసారా? యేసు ప్రభు రాకడంట ఈ నోవా కాలంలో జరిగినట్లే జరుగుతుందంట. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఆస్తులన్నీ అమ్మేసుకొని, ఆస్తులన్నీ ఎవరెవరికి అప్పు చేసేసి, లేకపోతే కొంతమంది తిని తాగేసేసి అంతా ఖర్చు పెట్టేసుకోండి. అట్లా కొన్ని సంస్థలు జరిగినాయి. అట్లా కొంతమంది రాష్ట్రాలు మోసాలు చేసేది మన జీవిస్తున్న కాలంలోనే. జస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, ఇప్పుడు కూడా జరుగుతామని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో. పిల్లలు వస్తే వస్తాడు యేసు ప్రభువు, సిద్ధంగా ఉండమన్నాడు. మీ ఆస్తులన్నీ అమ్మేసుకొని కలగ తీసుకొని వాళ్ళకి చేసి దేశ దిమ్మలా తిరగండి అని చెప్పాల బైబిల్ కూడా. మీరు సంపాదించిన దాన్ని మీరు తినండి, కష్టపడండి. మీరు కష్టపడండి, తినండి. మీరు ఎవరైనా కష్టపడుతుంటే, ఎవరైనా బాధపడుతుంటే, కష్టం చేసుకోలేకపోతే ఇవ్వండి. సోమరులకి ఇవ్వద్దు, బద్దకస్తులకి ఇవ్వద్దు, మూర్ఖులకి ఇవ్వద్దు. వాళ్ళు మాట్లాడినోళ్ళు నిజంగా కనుక అవస్థలో ఉండి, బాధలో ఉండి, కష్టంలో ఉండి, అవసరంలో ఉంటే మీకు కలిగిన దాన్ని ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పు చేసి ఇవ్వద్దు, అట్లా కూడా మోసపోవద్దు. పాస్టర్లకైనా ఇవ్వద్దు, అట్లా చెబుతుంది. నాకైనా ఇవ్వద్దు మీరు అట్లా అప్పు చేసి ఇవ్వద్దు. మీరు కష్టంలో ఉంటే మీరు ఒక అతను అన్నాడు, కోటీశ్వరుడు పాస్టర్. కోటీశ్వరుడు పాస్టర్ ఏమంటాడంటే, ఆమె కష్టం చేసి దేవుడికి ఇవ్వాలని చెప్పి ఒక పూట గంజి తాగుతూ, ఒక పూట నీళ్ళు పోసుకొని తాగుతూ, ఆ కూరకి, ఆ బిర్యానీకి, చికెన్కి, మటన్కి పెట్టే పైసలన్నీ పోగు చేసి చర్చికి ఇచ్చి తీసుకొచ్చి అది చెబుతున్నాడు. ఎవరైనా కోటీశ్వరుడు, ₹1,00,00,000 కాంబో తిరిగే పాస్టర్, ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టించిన పాస్టర్, ఆయన షూటే ₹1,00,00,000, ₹2,00,00,000 ఉంటుందేమో. ₹1,00,00,000 కాదు, సారీ, ₹1,00,000, ₹2,00,000 ఉంటుందేమో. నా షూట్ అట్లా కాదులేండి, షూట్ ఫ్రీగా ఇచ్చి చేసుకొని తిరుగుతున్నా. నేను అమెరికా వెళ్ళినప్పుడు $12 పెట్టి, $10 పెట్టి, $5 తెచ్చుకున్నా. ఎంత? $10, $12 ఎక్కువ అంటే దాదాపు $900, ₹1,000 ఓకే. అదవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు కూడా వేసుకున్నావు కదా ఇక అనవచ్చు మీరు, అందుకు చెబుతున్నా నేను. ఇదైతే నేను కొనలా, నా సహోదరుడు ఒక అతను ఫ్రీగా ఇచ్చాడు ఈ షూట్ అయితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే, నేను అనేది ఏంటంటే, అన్ని కోట్లు ఉండవు. ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటున్నా, అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పు. బాగా డబ్బు సంపాదిస్తూ జ్ఞానం కలిగిన వ్యక్తి దేవుడు తనకి ఇచ్చిన ధనంలో తీసి ఇంత డబ్బు దేవునికి ఇచ్చాడు, చర్చికి అని చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కటిక పేదరికంలో ఉన్న వాళ్ళని అంటే అట్లా ప్రేరేపిస్తున్నావా? మీరు తినేది కూడా తీసుకొచ్చి ఇవ్వండి, నేను బాగుపడతా, నేను లగ్జరీగా ఉంటానని. మోసగాళ్ళు, అబద్ధికులు. దేవుడు నీకు ఇచ్చిన
ఇట్లా కూడా మోసాలు చేసేవాడు ఉంటారని దేవుడు చెప్పింది ఏంటంటే దశభాగం ఇయ్యి అని చెప్పాడు. అందుకే దేవుడు దశభాగం దాని అర్థమైంది, నువ్వు 100 రూపాయలు సంపాదించుకున్నావు అనుకో, 10 రూపాయలు ఇయ్యి అంటే నువ్వు 100 రూపాయలు సంపాదించావు కాబట్టి దాంట్లో 10 ఇవ్వు. 10 ఇస్తే తప్పేం కాదు కదా నీకు. వీళ్ళేమంటారు, నువ్వు సంపాదించిన 100 రూపాయలు నాకు ఇచ్చేసేయి, నువ్వేం తినడానికి కూడా ఉంచున్నావు అట్లా వీళ్ళు. ఇట్లాంటి దొంగబోధలు దుర్బోధలు ఉంటారని చెప్పి దేవుడు ముందే చెప్పాడు. జాగ్రత్త. చాలా మంది వస్తూ ఉంటారు, లోకంలో ఉంటారు, మాయం చేస్తారు, మంత్రాలు చేస్తారు. ఓ పాస్టర్ అంటాడంట, ఒక 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడంట. తీసుకుంటే పాపం వాళ్ళు అటు మాకు కావాల్సిన ప్రభుత్వంలో అయ్యారు అప్పుడు ఇవ్వండి అని అంటే సరేనని చెప్పి అంటే ఇచ్చారు. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు అడిగితే, నువ్వు గవర్నమెంట్ ఇచ్చావా, నువ్వు నాకు ఇచ్చావా, నువ్వు చర్చకి ఇచ్చావు, ఇంకేది నువ్వు పైసలు ఇవ్వాలి అడుగుతావు, సేవలు ఖర్చు పెట్టి చేసి నాటిని అని అంటాడంట. మంచిదేనది? మోసం కాదది? బాధ పెట్టడం కాదా? దేవుడి వాక్యానికి విరోధం కాదది? విరోధమే. చెబుతున్నాను పిల్లలు, ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఇలాగా సంఘం మీద పడి, సమాజం మీద పడి, కుటుంబాల మీద పడి మోసాలు చేసి, అబద్ధాలు చెబుతూ, మనుషుల్ని గాయపరుస్తూ, బాధ పెడుతూ, దుర్బోధలు చేస్తా బతికే ఓడి కూడా ఉంటారు. జాగ్రత్త. వీళ్ళు బాగానే ఉంటారు, పెళ్లి మీద పెళ్లి చేసుకుంటారు, జల్సాలు చేస్తారు, బాగా సమాజంలో సంఘంలో పెద్ద మనుషులు కనపడాలనుకుంటారు. కానీ పేదలు రక్తాన్ని పిండుకు తాగుతారు, మోసాలు చేస్తా బ్రతుకుతారు. ఈ చివరి దినాలు, అంత్య దినాలు, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి పడుచు ఉండిరి. అందులో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసిన. నువ్వు సేవకుడువైనా, పాస్టర్వైనా, విశ్వాసమైనా, ధనవంతుడైనా, పేదోడువైనా, చదువుకున్నవాడువైనా, చదువులేని వాడువైనా, నువ్వెవరైనా కానీ దేవుడు చెప్పింది వినండి. హల్లెలూయా. దేవుడు నోవాహుతో ఏం చెప్పాడు? వాడ చేసుకో, వాడలోనికి నువ్వు, నీ భార్య, నీ పిల్లలు వెళ్ళండి, ఇంకా నీకు కావాల్సిన అన్ని తీసుకొని వెళ్ళు. అది మాత్రం కాకుండా అట్లా చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు కావలసినటువంటి దాని అంతటిని కూడా వాడలోనికి సమకూర్చుకండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడు చూడండి దేవుడు. జంతువులను కూడా, పక్షులు కూడా అన్నిటిని జతలుగా దీని మీద వేరే వేరే కామెంట్లు చేస్తారు. సరే, చెప్పుకునేవాడు ఎట్లాగా చెప్తాను, ఇలా చెప్పేవాడు దేనినైనా కానీ వక్రీకరించి వక్రంగా అక్రంగా మాట్లాడేవాడు కదా, దేనైనా కానీ. సో బైబిల్ గ్రంథం ఏం చెబుతున్నాడు పిల్లారా? నోవాహు దేవుని మాట విన్నాడు, కానీ విననటువంటి వాళ్ళ గురించి దేవుని వాక్యం చెబుతుందంటే, ఇలా జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రత అంటే దేవుని ఉగ్రత అంటే ఏంటి? ఎందుకు ఇప్పుడు మనం ఏమన్నా దేవుడు కూడా ఉగ్రత వస్తుందా అనేది వస్తుంది కొంతమందికి. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇంట్లో కూడా పిల్లలు కొడతారా కొట్టరా, తిట్టరా తప్పు చేస్తే. కానీ దేవుడు మన తండ్రి ఒకసారి కొడతాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి హెచ్చరిక చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గద్దిస్తాడు. అందరూ జలప్రళయం వచ్చే వారిని అందరినీ నాశనం చేశాను. మనం నాశనం కాకముందే రక్షణ సువార్త వినాలి. హల్లెలూయా. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. ఈ భూమి మీద మనం నెమ్మదిగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. భయంగా బ్రతకాలి, భయంగా బ్రతకాలి. భయం లేకుండా బ్రతకొద్దు. అర్థమవుతుందండి? లోతు దినములో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు
అమ్ముచు నారు నాటుచు ఇళ్ళు కట్టుచు ఉండిరి. లోతు దినాల్లో కూడా, నోవాహు దినాల్లోనేమో అలా జరిగింది, లోతు దినాల్లో ఇలాగ జరిగింది అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఎలా జరిగిందంటే లోతు దినాల్లో జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉన్నారంట. అయితే ఏమైనప్పుడు, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి విపత్తుల గురించి దేవుడి వాక్యం చెబుతా ఉంటున్నారా? భూమి మీదకి రాబోతున్న విపత్తు గురించి లోకాసువార్త 21వ అధ్యాయం మొత్తం చదవండి. హోల్ చాప్టర్, Luke chapter 21, go and read. చాప్టర్ మొత్తం చదివితే రాబోయే దినాలు, అంత్య దినాలు జరగబోయేటువంటి విషయాల గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆ ప్రకారం మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట నుండి వాడు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలంలో ఉండువాడు తిరిగి రాకూడదు. ఇంకా ఏమని చెబుతా ఉందో దేవుని వాక్యం, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనుడి. లోతు భార్య, అమ్మా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అని చెప్పాడు దేవుని దూతలు చెప్పారు. చెప్తే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. చూడగా ఉప్పు స్తంభం అయిపోయిందని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇప్పటికి నేటికి ఆ ఉప్పు స్తంభం అక్కడే ఉందంట. ఆ సొదొమ గొమొర్రాలు నుండి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూసారు, అక్కడ అలాగే ఉందంట. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని అంటారు వాక్యం ఇక్కడ. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అని చెబుతా ఉంది. ఆమె దేవుడు చెప్పింది చేయలేదు. నోవాహు దినాల్లో మనుషులు చెప్పింది చేయలేదు, నోవాహు చెప్పింది చేయలేదు, లేక చెప్పింది వినలేదు. ఈ దినాలు అందుకే చెబుతున్నాడు, మీరు మోసపోకండి. దుర్బోధలు ఉంటాయి, దొంగ బోధలు ఉంటాయి, అబద్ధ బోధలు ఉంటాయి ఈ భూమి మీద, లోకంలో మాయం చేస్తారు. అవసరమైతే మిమ్మల్ని జాగ్రత్త. అస్సలు నమ్మొద్దు ఎవరిని కూడా. ఈ రోజుల్లో ఎవరు నమ్మొద్దండి. వాక్యం ఏం చెబుతుందో వాక్యాన్ని నమ్మండి. అర్థమవుతుందా? అందుకే వాక్యం చదవాలి, అందుకే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. దుర్బోధకులు, దొంగ బోధలు ఎన్నో చెబుతూ ఉంటారు. ఒకడు అన్నాడు, యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది ఉంటారు కదా, 12 మంది అని అంటే, 12 మంది ఉన్నారు, ఇంకా 40 మంది ఉన్నారు అంతే. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 మంది కనపడ్డారు అని అంటున్నాడు ఈ దుర్బోధకుడు. వీడికి ఎందుకు, వీడు నమ్మిన సిద్ధాంతాన్ని, వీడు నమ్మిన విశ్వాసాన్ని, వీడు నమ్మిన దేవుడు ప్రకటించుకోవచ్చు కదా. చెప్పారు కదా ఇంతకుముందు, ఆ దేవుడు ప్రకటించుకుంటే, ఆ విశ్వాసాన్ని ప్రకటించుకుంటే తింటాను తిండి కూడా లేక అప్పుడు రోడ్ల మీద అమ్ముకుంటే తిరిగేవాడు అంట ఒకప్పుడు. ఇప్పుడు ఆ కోటీశ్వరుడు అయిపోయాడు. యేసు ప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎందుకు కోట్లేకున్నారు. వాడు విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటే 5 పైసలు ఇచ్చలేదు, తింటానికి తిండి దొరకట్లా. వ్యతిరేకంగా మాట్లాడేవాడు కూడా బతుకుతున్నాడు ఈ రోజుల్లో. దేవుని స్తోత్రం. అంటే ఆమె కూడా బ్రతికెత్తున్నాడు. అంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కొన్ని రోజులు బ్రతికిస్తాడు, కొన్ని రోజులు సహాయం చేస్తాడు, దేవుడు ఊరుకుంటాడు కొన్ని రోజులు. కానీ జీవితం అంతా నాశనం అయిపోయింది కదా, జీవితం అంతా నాశనం అయిపోయింది. నోవాహు కాలంలో వాళ్ళు దేవుడి మాట వెళ్ళారు. నోవాహు చెప్తే లోతు కాలంలో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషులు దేవుడి మాట వెళ్ళారు. దేవుని దూతలు చెప్పినప్పుడు వెళ్ళలేదు, లోతు చెప్పినప్పుడు వెళ్ళలేదు. లోతు భార్య కూడా వెళ్ళాడు. జాగ్రత్త, దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీ ఇంటిలో ఒక్కొక్కసారి నువ్వు చెప్పింది దేవుని సేవకుడిగా చెబితే సంఘం కూడా అంటున్నా. ఈ దినాల్లో సంఘం కూడా, దేవుని బిడ్డలు కూడా అంటలేదు ఈ దినాల్లో. లోతు భార్య కూడా లేదు ఆ దినాల్లో. అలా దేవుని వాక్యాన్ని వినని భార్యలా ఉంటున్నారా? దేవుని వాక్యాన్ని వినని లోబడిన భర్తలా ఉంటున్నారా? విశ్వాసులు దేవుని వాక్యాన్ని వినని విశ్వాసంలా ఉంటున్నారా? జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి అంటుంది వాక్యం. అందుకే ఎట్లా ఉండాలంట?
జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు దినాలు, దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రాణమును రక్షించుకొనువారు వాడు దాన్ని పోగొట్టుకొని వాడు దాన్ని సజీవంగా కాపాడుకొనును. లోతు భార్య ఏమనుకుందంటే, మనం ప్రాణాన్ని కాపాడుకుందాం ఈ డబ్బుతో, ఈ ధనంతో. అయ్యో నా డబ్బు నా ధనం ఏమైపోతుందో అని చెప్పి తిరిగి చూసిందా. లోకాన్ని చూస్తున్నారు మనుషులు, ఇది నా లోక వైపు చూస్తున్నారు. ఇలా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే బ్రతుకుతాం, దేవుని మాట వింటే బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి లోబడిన జీవితాన్ని మనం కలిగి ఉంటే బ్రతుకుతాం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకడు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగును అని ఆయనను అడిగినందుకు ఆయన, పీరుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును కదా అని చెబుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి దినాల్లో, అంత్య దినాల్లో పిల్లరా, మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంత్య దినాల్లో ఇంకే అంత్య దినాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు లూకాసు వార్త 21వ అధ్యాయము 25వ వచనంలో చదువుతాం. 21, 25 చదువుతామా? ఇంకా కొన్ని ఉండే ఇక్కడ. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందులే శక్తులు కదిలించబడును కనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలిపోతారు. ఇప్పుడు ఈ లోకంలో ఎన్నో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒమిక్రాన్ అని, డెల్టా అని, నానా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, మరి యుద్ధాల మీద యుద్ధాలు, రాజ్యాల మీద రాజ్యాలు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం, ఒక దేశం అంటే ఇంకో దేశానికి పడకపోవటం, అనేకమైనటువంటివి ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఆకాశమందరి శక్తులు కూడా కదిలించబడతాయి. అటువే కాకుండా ఏమవుతాయండి? ఆకాశమందరి శక్తులు కదిలించబడతాయి. పైన విన్నా మనము సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు జరుగుతాయి. భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. సముద్రాల వలన ఈ భూమిలో భూకంపాలు కావచ్చు, లేకపోతే ఇంకో కొన్ని వాక్యాలు మనం ఇంతకుముందు చదువుకున్నట్టు వాక్యాలు కూడా వాటిని మనం గమనిస్తాం. భూకంపాలు లాంటివి, మరి సూర్యచంద్ర నక్షత్రాల మార్పులు లాంటివి, ఆకాశమందరి శక్తులు కదిలించబడటం లాంటివి, లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కోల్పోతారు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూదురు. ఈ ఎగిరెగిరి పడేటువంటి వాడు ఎవడు తట్టుకోలేడండి. అర్థమవుతుందా? నిన్ను రక్షించగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఇట్లాంటి ఆపదలో నుండి, ఇట్లాంటి అపాయాల్లో నుండి, ఇట్లాంటి హానికరమైన, నాశనకరమైన, భయంకరమైన, బేభత్సంతో కూడినటువంటి కార్యాలు జరిగేటప్పుడు, తుఫాన్ వచ్చింది అనుకుందాం, ఒక సునామీ వచ్చింది అనుకుందాం, ఒక భూకంపం వచ్చింది అనుకుందాం, ఒక యాక్సిడెంట్ వచ్చింది, అపాయం వచ్చింది అనుకుందాం, లేకపోతే పై నుండి ఏదో అగ్ని కుమ్మరించబడుతుంది అనుకుందాం. అప్పుడు లోతు గురించి మాట్లాడేటప్పుడు సుధమ గొమొర్రా గురించి మాట్లాడుతూ చెప్పాడు కదా యేసు ప్రభు. ఇట్లాంటి శక్తులు మనకు తెలియకుండా ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతాయి. ఎవరిని రక్షించాలి? ఎవరిని కాపాడాలి? ఎవరిని సహాయం చేయాలి? నీకు, నీ పిల్లలకి. ఒకవేళ ప్రభుత్వం చేస్తా అనుకుందా, ఎంతవరకు చేస్తుంది? వాళ్ళు కూడా రక్షణ లేదు, వాళ్ళు కూడా మనుషులే కదా మనకి లాగానే. ఇవేమి పని చేయవు, మనం కనిపెట్టింది ఏవి కూడా పని చేయవు. ఒక్కోసారి అన్ని పతనం అయిపోద్ది, కాలి బూడిదైపోద్ది, మైకులా కరిగిపోద్ది. ఏం చేస్తారు? క్రైస్తవుడుకున్న నిరీక్షణ ఏంటంటే, నేను చనిపోయిన ప్రభుతో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం కలిగినటువంటి నిరీక్షణ పిల్లరా, దేవుని బిడ్డలుగా మనకు ఉన్నటువంటి నిరీక్షణ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన చనిపోయిన ప్రభుతో ఉంటాం. భయం ఉండదు క్రైస్తవుడికి. అందుకే అపసాక్షులు అవడానికి కూడా ఇష్టపడ్డారు, కానీ తప్పించు
తప్పించుకోలేదు, పారిపోలేదు. ఓసారి టైంలో పారిపోయి ఉండొచ్చు కాపాడుకున్నామని, అయినా కానీ చివరికి తెగించాడు. ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. మరణానికైనా సిద్ధంగా ఉందాం అనుకున్నారు. హతసాక్షులు అవడానికి కూడా సిద్ధపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? వారి నిరీక్షణ ఏంటో తెలుసా? నేను చనిపోయినా ప్రభుతో ఉంటాను. ఎక్కడ ఉంటాను? ప్రభుతో ఉంటాను. క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఈ భూమి మీద కలిగి ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, మనం చనిపోతే ఈ లోకాన్ని విడుస్తాం, ఏదో ఒక దినం వస్తుంది కదా. నేను ఒక రోజు అర్థం ముందు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నా, ఏంటి ప్రభా ఇంత చక్కని ఆకారం ఇచ్చేవు, ఇంత మంచిగా ఈ మొఖాన్ని, ఈ దేహాన్ని, ఇదంతా మట్టిలో కలిసిపోవాలి ఒక దినం అని అంటూ ఉన్నప్పుడు, అంటే నేను ఇష్టపడతా కాసేపు ఇది కలవడానికి, మట్టిలో కలవడానికి. అప్పుడు మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు, నువ్వు సమ్మతించాలి, నువ్వు ఇష్టపడాలి, నువ్వు అలాగైతేనే నువ్వు మహిమలో ఉంటావు, దేవునితో ఉంటావు. ఈ దేహం మట్టిలో కలిస్తేనే ఈ ఆత్మ దేవునితో ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు ఒకసారే కాదు అనిపిస్తుంది నాకు, ఇంత చక్కటి దేహము, ఇంత చక్కటి జీవితము, ఏంటి మట్టిలో కలిసిపోవడం ఏంటి అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవరైతే తప్పించుకోగలుగుతారా? కానీ ఒక క్రైస్తవుడు ఉన్న నిరీక్షణ ఏంటంటే, మళ్ళా దేవుడు మాట్లాడతాడు హృదయంలో, నువ్వు చనిపోయినా, ఈ దేహాన్ని విడిచిపెట్టినా నువ్వు ప్రభుతో ఉంటావు. ఎప్పుడు వరకు ఉంటావు? ఎల్లప్పుడూ ఉంటావు, శాశ్వతంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాశ్వతంగా ఉంటావు పిల్లలు, మన ప్రభుతో, దేవునితో ఉంటాం ఎప్పుడు కూడా. మనం మోసపోవద్దు. ఈ దినాల్లో దేవుణ్ణే మనం వెంబడించుతాం, క్రీస్తునే వెంబడించుతాం, బైబిల్నే అనుసరించుతాం. బైబిల్ వాక్యం అనేది మన జీవితానికి కావలసినంత ఒక ఆహారం అనుకోవచ్చు, ఒక ధనం అనుకోవచ్చు, మన జీవితానికి కావలసినంత అవసరతలకి అన్నిటికీ కావలసినంత సమృద్ధైనటువంటిది అనుకోవచ్చు. ఏదైనా కావచ్చు. మీకు మనకు ఒక మన జీవితంలో మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, అవమానాలు ఉన్నప్పుడు ఈ దేవుని మాటలు మనం ఆదరిస్తాయి, ధైర్యపరుస్తాయి, ప్రోత్సహిస్తాయి, బలపరుస్తాయి. మన ఆత్మ సంబంధమైన ఆహారం ఇది. మనుషులు పెట్టు వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల లేఖనములు నెరవేరినట్లుగా జరుగుతున్నాయి పిల్లలు. అంతేగాని ఆడు చెప్తేనో, ఈడు చెప్తేనో, గొప్పలు చెప్తున్నా చాలా. ఓ నేను చెప్తే జరిగింది, నా వల్ల జరిగింది, ఇది నేనే చేసేది, నా వల్లే ఇవన్నీ కూడా అవి ఇవి అంటే మనుషుల గర్వము, అహంకారం, విరవేగ దుష్టత్వం ఎక్కువ పని. దేవుని లేఖనము నెరవేర్చబడినట్లు వాక్యము చెప్పింది జరుగుతుంది. అంతే, నువ్వు కాదు, నేను కాదు. జాగ్రత్తగా ఉందాం. దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నాము? జాగ్రత్తగా ఉందాం. తప్పుడు బోధలు వస్తాయి, అబద్ధ బోధకులు వస్తారు, సేవకులు వస్తారు. మీకు చదివించలేదు నేను. పేతురు రాసిన పత్రికలో 2 Peter 2వ అధ్యాయం చదివించాను. ఆయన మనం ఒకసారి చదువుతాను. నేను ఓవరాల్గా చెప్పాను మీకు ఇంతకుముందు. 2 Peter రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2 Peter chapter 2 verse 1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వాక్యం చెప్తుందంటే తమను తామే నాశనం చేసుకుంటున్నారు. యేసుప్రభువు చెప్పిన వాక్యాలు నాశనం అనేది భూమి మీదకి వస్తా ఉంది. ఆ నాశనం చేయబడే ఆ సమయంలో నువ్వు నశించడానికి, నాశనానికి లోను కాకుండా, నశించడానికి, నాశనానికి లోను కాకుండా నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు మెళుకుగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బోధలు కూడా నాశనం అయిపోతామండి. మనకు తెలుసా, బోధలు కూడా, తప్పుడు బోధలు కూడా నాశనం చేస్తాయి. అందుకే ఒక దైవజనుడిగా నేను వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను. మీరు వింటే మంచిది, సంతోషం. మిమ్మల్ని సంతోష పెట్టడానికి, మిమ్మల్ని ఆనంద పెట్టడానికి, నేను మాయ చేసుకోవడానికి, మీ దగ్గర నుండి డబ్బులు ఉంచుకోవడానికి, నేను బతకడానికి నేను బాధ చేసిననుకో నేను నాశనం అయిపోతాను. అర్థమవుతుందా? నేను నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాశనం కాకూడదని నేను ఇష్టపడతా ఉన్నాను. నశించిన దాన్ని, నాశనం అయిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. ఆయన మనిషిగా వచ్చాడు. రక్త మాంసాల్లో పాలివాడే వచ్చాడు. మన అందరికీ ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు ప్రాణం? నువ్వు నశించకూడదని, నువ్వు నాశనం కాకూడదని. రక్తాన్ని కాల్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మితే నీ హృదయంలో ఉన్నాడు యేసు ప్రభు. నీతి కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, జీవము గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి దినాల్లో, అంత్య దినాలలాగా భయంకరమైనటువంటి మాటలు, బోధలు మన వెంట. కలవరపడద్దు. తప్పుడు బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకి లొంగిపోవద్దు, లోబడద్దు. అందరూ లేచి నిలబడదాం. 10 నిమిషాలు మన చేతులు ప్రభు తట్టెత్తుదాం. దేవుని కనపరుచుదాం, యేసయ్యని కనపరుచుదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ జీసస్, మైటీ మైటీ. యేసు నామములో ప్రభువా నీ సన్నిధిలోకి వస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుకుంటున్నాను. అంధకార చీకటిని, అపవాది శక్తులు, అల్లరి శక్తులు యేసు నామములో ఖండిస్తున్నాము తండ్రి. దేవా, మేము ఆహారం వల్ల నశించిపోవచ్చాము, కానీ తప్పుడు బోధల వల్ల నశించిపోవద్దు ప్రభువా. ఆహారం లేక అలమటించొచ్చాము, కానీ ఆహారం లేక ఎంతమంది చనిపోతున్నారు. కానీ పిల్లగా, ఈ దినాల్లో మనం తప్పుడు బోధలతో చనిపోయే వారు ఎంతో మంది ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నీ ఆత్మను నాశనం చేసుకుంటున్నావు. తప్పుడు బోధ, అబద్ధపు బోధ, అక్రమమైన బోధ, దుష్టాత్మ ఏది కూడా మన జీవితాన్ని పాడు చేయకూడదు గాక. థ్యాంక్ యూ జీసస్. దేవుని మాట మన హృదయాల్లో, మన అంతరంగాల్లో బలమైనటువంటి దేవుని సన్నిధిని నింపును గాక. Praise the Lord. Thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah. అందరూ దేవుని స్తుతించుదా. దేవుని తట్టు మన చేతులు ఎత్తుదా. ప్రభువుని కనపరచుదాం. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుని కనపరచుదాం. Hallelujah. Thank you Jesus. Thank you Lord. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. మహామహిమ కలిగిన ప్రభువా స్తోత్రం. Thank you Lord. Hallelujah. 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 Thank you Jesus. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. నా తలపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. నా తలపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా.
నీ సేవయే నా భాగ్యం యేసయ్యా పొందుతుంది నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం యేసయ్యా పొందుతుంది నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం యేసయ్యా నా తలపంతా నీవే యేసయ్యా నా తలపంతా నీవే యేసయ్యా నీ కోరేదంతా నీతోనే కాదయ్యా నీ కోరేదంతా నీతోనే కాదయ్యా నీ కోరేదంతా నీతోనే కాదయ్యా నీ కోరేదంతా నీతోనే కాదయ్యా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన తండ్రి ఉన్నతమైన దేవా స్తోత్రాలు ఇదనుకోండి సన్నిధి మాతో వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు నీ కృపలో ప్రభా నీ వాక్యంగా నాతో మాతో మాట్లాడిన స్తోత్రాలు ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో ప్రభా నాయన భయంకరమైనటువంటి బీభత్సాలు జరుగుతూ ఉండగా నేటికి కూడా ఈ దినము కూడా జరుగుతూనే ఉంది ప్రభా దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆయన మేము నీలో నిలిచి ఫలించినట్లుగా నశింపక నాశనము కాకుండా బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు నీ బలమైన అభిషేక పాపం కొరకు వందనాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు మేము ఈ చివరి దినాలు అంత్య దినాల్లో జాగ్రత్తగా ఉండటానికి హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని ప్రభా గద్దిస్తూ ఉన్నందుకు వందనాలు మా హృదయాలను ప్రభా తేటగా నీ వాక్యం వినటానికి సత్యాన్ని గ్రహించినట్లుగా చేస్తున్నందుకు స్తోత్రాలు ఇదేనో నాతో మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నా ఈ సమయం కొరకు ఈ దినం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు మా దేవుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరూ కూర్చున్న సమయంలో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు ఇదను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే దేవుని వాక్యానికి లోబడండి దేవుని నామాన్ని మహిమపరచండి అది మీకు ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడును కాక థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ టుడే ఆల్సో వాచింగ్ దిస్ లైవ్ స్ట్రీమింగ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ సీ యూ టుమారో until then God's grace and peace be with you all in Jesus. Have a good night and a good day. Praise the Lord.